హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సింహ. ఫ్రెండ్స్, మనం వేదిక తయారు చేసుకున్నది, ఒక సంఘంలాగా తయారు చేసుకున్నది ఒక దాని మీద, ఒక పోరాటం మీద స్పందించడం కోసం. ఈ స్పందనలో సీనియర్ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసి కంపెనీని నిలదీస్తేనే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకరినొకరిని దూషించుకోవటం, ఇతర మెసేజ్లు పెట్టడం ఇలాంటివి జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రూప్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్పాట్లోని బాధితులే అనే వాళ్ళు ఇందులోకి వచ్చిన తర్వాత మనం దేనికోసం వచ్చామనే దాని మీదే పోరాటం జరగాల. గత జరిగిపోయిన విషయాలు అనేది ఇందులోకి రాకూడదు. జరిగిపోయిన విషయాలు, పర్సనల్ విషయాలు అనేది ఇందులోకి రాకూడదు. దీంట్లో ప్రస్తుతం జరగాల్సింది ఏమిటి? మనం గ్రూపులోకి ఎందుకు ఎంటర్ అయ్యాం? న్యాయం కోసం ఎంటర్ అయ్యాం. న్యాయం అంటే ఏంటి? మన దృష్టిలో న్యాయం, మీరు ఏ న్యాయం కోసం వచ్చారు? ఆ న్యాయం ఎలా జరగాలనేది ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, న్యాయం జరగాలి అని అంటే ఏం చేయాలని సీనియర్స్ ఉంటారు ఇందులో. వీరిని అడిగైనా కానీ మనం న్యాయం కోసం, పోరాడడం కోసం ప్రయత్నం చేయాలి. ఏ విధమైన న్యాయం చేస్తే మనం బయటపడతాం ఈ సమస్య నుంచి అని. అంతేగాని గతంలో జరిగినవన్నీ మనం ఇక్కడ రేజ్ చేసుకొని, పలానా రోజు ఆ మేడం ఇలా అన్నారు నన్ను అని చెప్పేసి పావని గారు అంటాం కానీ ఇలాంటివి అనేది రాకూడదు. ఎందుకంటే సరే, మిమ్మల్ని అన్ని ఉండొచ్చు మేడం గారు, ఆమె ఏదో ఫోన్లో అప్పట్లో బాధలో అన్ని ఉండొచ్చు. అవి అనేది మళ్ళీ ఇక్కడ మనం రేజ్ చేయకూడదు. మేము ఇక్కడ ఎందుకు వచ్చామనే దాని మీద మనం రేజ్ అవ్వాలి. మీరు అలా చేయటం వల్ల మళ్ళీ కూడా మేడం గారు ఇంతకుముందు అని మాటలన్నీ కూడా ఇందులో పెడుతుంది. మేడం గారు, మనోహర్ మేడం గారు, మీరు కూడా వాటి గురించి ఇందులో పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ మీరు అన్న విషయం కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ అదే మనం ఇందులో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చాలా వరకు ఏంటంటే మళ్ళీ ఆ బూతులు అనేది వినటం అనేది కొంచెం అది బూతులు అనేది కరెక్ట్ అనిపించట్లేదు మేడం గారు. ఎందుకంటే బూతులు మనకు తెలిసి మనం ఆల్రెడీ చెప్పారు, మీరు అలా జరిగింది, ఇలా అన్నాను, నేను వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా ఇలా అన్నారు, అంతటితో అయిపోయింది. అది పర్సనల్ విషయం. అయితే ఏంటంటే మనం ఇందులో మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ పావని గారు ఇలా అన్నారని ఆమె పెట్టడం, మనం ఏంటంటే మళ్ళీ ఆ బూతులు మళ్ళీ ఇక్కడ రేజ్ చేస్తూ ఉంటే, మళ్ళీ ఈ బూతుల మీద వాళ్ళు స్పందించేసి మళ్ళీ ఇంకొక మాట అంటూ ఉంటే, మళ్ళీ దానికి మళ్ళీ మనం కౌంటర్ ఇస్తూ ఉంటే మన సమస్య అనేది ఏంటంటే న్యాయ పోరాటం దాకా పోదు. ఇక్కడిక్కడ మనం ఒకరి మీద ఒకరు దూషణ చేసుకుంటూ ఇక్కడికిక్కడికే మన మీద మనమే దాడి చేసుకున్నట్టు అవుతుంటుంది అనమాట. ఎంతప్పటికీ ఏంటంటే సీనియర్లను రప్పించి కూడా మనం కంపెనీ మీద దాడి చేయటం కోసం పోరాటం అనేది మనం ఉండాలన్నమాట. అంటే ఏంటంటే మన పోరాటం మొత్తం కంపెనీ మీద. కంపెనీ అనేది ఏంటంటే మన సొమ్ము మొత్తం కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి అతని దగ్గర నుంచి మన సొమ్ము వచ్చేటట్లే మనం అందరం పోరాడదాం. అయితే ఏంటంటే ఇక్కడ సీనియర్స్ అందరం కలిసి ఏం చేయాలంటే, మనం కేసులు ఎలా పెట్టాలి, ఏ విధమైన కేసు పెడితే మనందరికీ న్యాయం జరిగిద్ది, అలాంటి వాటి మీద మనం పోరాటం చేద్దాం. ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగత దోషణలు అనేది పెంచుకునే కొందికి ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, మన ఫ్యాన్స్ ఉంటారు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఈ సమస్య చాలా పెద్దగా అయిపోయి గ్రూపులు అనేది కొల్లాఫ్ అయిపోయింది అనమాట. అయితే ఇలా ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ పోయే కొందికి ఈ సమస్య కంపెనీ అనేది డైవర్ట్ అయిపోతుంది. మనందరం ఒకటైపోయి, ఒక తాటి మీద ఉండాల్సిన మనందరం ఒకటే అయిపోయి కొట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి అనేది మనం ఇక్కడి నుంచి స్టాప్ చేసేద్దాం. సరే, పవని మేడం గారిని అప్పుడు మీరు ఏదో అని ఉండొచ్చు, పవని మేడం గారు మీరు కూడా వదిలేసేయండి, ఆ విషయాన్ని అయితే ఈ గ్రూప్లో వదిలేసేయండి. మీరు బయట పర్సనల్ అనేది బయట చూసుకొని పవని మేడం గారు, ఏంటంటే మన ఇంటి ఆడపిల్ల అని మనం భావించుకుంటున్నాం కాబట్టి మనం ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా కానీ, ఆడ వ్యక్తులు ఎవరున్నా కానీ ఇక్కడ మనందరికీ కూడా అక్క చెల్లెల లాంటి వారే కాబట్టి ఒకరినొకరు మనం తిట్టుకుంటే అది మన ఇంటి సమస్య అనేది మనం రచ్చ చేసుకున్నట్టు అవుతుంటుంది. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మనోహర్ మేడం గారు అయినా కానీ, మీరైనా కానీ మాకు అక్క లాంటి వాళ్ళే. మిమ్మల్ని మీరు బూతులు మాట్లాడుకుంటే వినాలి, ఇలాంటి రచ్చ ఇంత దారుణమైన మాటలు మాకు వినాలని ఉండదు. ఎందుకంటే మనందరం ఒకటి అనుకున్నప్పుడు ఒక కుటుంబ సభ్యులం కాబట్టి ఒక అక్క తమ్ముళ్ళలాగా మనం ఉండాలి తప్పితే ఈ మాటలు ఎవరు రేజ్ చేయొద్దు. మేడం గారు, పవన్ మేడం గారు, ఇప్పటికైనా మీరు సరే ఆమె గతంలో అన్న వాటిని వదిలేసేయండి, ఈ గ్రూప్లో వదిలేసేయండి. మీరు బయట ఏమన్నా పెట్టుకోవాలనుకుంటే మీరు పర్సనల్గా పెట్టుకోవచ్చు, వాటిని వదిలేసేయండి. మనోహర్ మేడం గారు, మీరు కూడా ఆమె మీద ఇక్కడ వ్యక్తిగత దోషాలని ఇక్కడ ఆపేసేయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిపోయింది. సరే, వీళ్ళందరికీ ఇక్కడ ఈ గ్రూప్లో ఉండాలని కూడా వాళ్ళకి ఇంకా అనవసరం ఈ విషయాలన్నీ కూడా. మనందరం ఏం చేద్దామని అంటే, ఇప్పుడు సీనియర్లు మనతో పాటు నడుస్తున్నారా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రశాంత్ సార్ కానీ, పావని మేడం గారు కానీ, మనోహర్ మేడం గారు కానీ, మనం కానీ ఇంకెవరైనా సీనియర్ లీడర్స్ ఎవరైనా ఇందులో ఉంటే వాళ్ళకి పెద్ద ఐడియాస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సీనియర్లు కాబట్టి ఏ విధంగా కంపెనీ మీద రేజ్ చేస్తే కంపెనీ అనేది మన మాట వింటుంది, కంపెనీని మనం
తల వంచి మనం తీసుకొచ్చిన ప్రజలకి న్యాయం జరిగించాలి అని మనం భావిస్తూ ఉన్నామంటే దానికి తగ్గ ఇంపార్టెంట్ ఒక్క పాయింట్ అనేది ఈ నలుగురు లీడర్స్లో ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటుంది. అది మనోహర్ మేడం దగ్గర అయి ఉండొచ్చు, పావని గారి దగ్గర అయి ఉండొచ్చు, ప్రశాంత్ దగ్గర అయి ఉండొచ్చు, ఇంకా హరికృష్ణ సార్ అయ్యి ఉండొచ్చు. సరే, ఎవరైనా ఇవి ఉండొచ్చు. వీళ్ళందరి దగ్గర అయితే బిజినెస్ మనం ఇంతమందిని మోటివేషన్ చేస్తున్నాం, కొన్ని లక్షల మందిని మోటివేషన్ చేశాము అని అంటే మన దగ్గర ఎంత టాలెంట్ ఉందో కంపెనీని కూడా తల ఉంచేలా చేసే అంత మోటివేషన్ కూడా మన దగ్గర ఉంటుంది అనేది ఒక విషయం మనందరం గుర్తించాలి. ఇప్పుడు మనందరం ఒక తాటి మీదకి వచ్చాం. ఒక తాటి మీదకి వచ్చేసి మన పర్సనల్స్ మొత్తం పక్కన పెట్టుకుందాం. ఏ శత్రువు అయినా కానివ్వండి, ఇక్కడ మనం న్యాయం జరగాలి అని పోరాటం చేస్తున్నప్పుడు ప్రతి శత్రువును కలుపుకొని అయినా కానీ న్యాయ పోరాటం కోసం మనందరం ముందుకెళ్ళి కంపెనీని ఎలా తల వంచేలా చేయాలి, దీనికోసం ఏం చేయాలి. నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రస్తుతం నేనేం ఆలోచిస్తున్నా అంటే ఇందులో టీం మెంబర్స్ మొత్తం మోసపోయిన వాళ్ళే, అందరం లీడర్స్ కానీ డౌన్లైన్ పర్సన్ కానీ అందరూ మోసపోయిన వాళ్ళే. కాకపోతే లీడర్స్ అనే వాళ్ళకి కొంత కమిషన్లు వచ్చినాయి కాబట్టి సర్లే అంతవరకు వాళ్ళు ఓకే. కానీ అసలు ఏ కమిషన్ తీసుకోకుండా కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు నాట్ ఓకే. అయితే ఇప్పుడు మనం వాళ్ళ కోసం మనం సీనియర్స్ని పోరాటం చేయాలనుకుంటున్నాం కాబట్టి మనందరం ఏం చేయాలి అని అంటే డౌన్లైన్ పర్సన్స్ ఇప్పుడు నష్టపోయినాము అని చెప్పేసి మన గ్రూప్లోకి ఎవరెవరైతే వచ్చారో ఇక్కడ పెడుతున్న ఒక మెసేజ్ని మీరు డబ్బులు ఇప్పించమని మెసేజ్లు పెడుతున్నారు, అమౌంట్లు పంపించమని పెడుతున్నారు. అవి ఎవరికి పెట్టాలి సార్? మీ అప్లైనర్స్ ఎవరున్నారు అది తెలుసుకొని వాళ్ళకి పెట్టి మాత్రం ఈ డబ్బులు వసూలు చేసుకోండి. అంతేగాని ఈ గ్రూపులో కాదు. మీకు సంబంధించిన లీడర్స్ ఉంటారు, వాళ్ళకి పెట్టేసుకోండి. సపోజు నా టీం మెంబర్స్ ఎవరైనా కనుక దీంట్లో ఎంటర్ అయ్యి ఉంటే నాకు పెట్టండి. నేను ఆల్రెడీ నా టీంని తీసుకెళ్ళాను ఆల్రెడీ. కాకపోతే ఇంకా ఏమైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే నాకు పెట్టండి, నా టీం మెంబర్స్ అయితే. దానికి నేను క్లియర్ చేసుకుంటా. మనోహర్ మేడం గారు అయితే వాళ్ళకి పెట్టుకోండి, ఇప్పుడు పావని మేడం గారు వాళ్ళకి పెట్టుకోండి, ప్రశాంత్ అంటే వాళ్ళకి పెట్టుకోండి. అయితే ఇక్కడ పెట్టవలసింది ఏంటంటే ఈ మెసేజ్లు కాదని చెబుతున్నాయి, పర్సనల్గా పెట్టేసుకోండి. ఇందులో పెట్టాల్సింది ప్రతి ఒక్కళ్ళం కూడా మీకు ఐడియాస్ ఏమైనా ఉండొచ్చు. సార్ మనం కంపెనీ యాజమాన్యాన్ని లాగాలంటే మా దగ్గర ఈ ఐడియా ఉంది, ఇవి అయ్యే కరెక్టా కాదా అని చెప్పి అలాంటి పదాలను మనం గ్రూప్లో పెట్టండి. అది మీకు కరెక్ట్ అనిపిస్తే ప్రతి ఒక్క లీడర్ దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తాడు. సరే, అది కాకపోతే సీనియర్స్ కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ఏం చేయాలి అని. వాటిని మీకు నచ్చితే మీకు చేయాలనిపిస్తే వాటిని చేయండి. మేమేమనుకుంటున్నాం అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంటున్నా. ఇప్పుడు మీరు బాధితులే కదా, ఈ గ్రూపులో పెట్టే మెసేజ్ ఏదో ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళేసి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక 5-6 సభ్యులు కలిపి గ్రూపుల వారిగా చేరేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే మీకు కేసు సీట్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఒక కాపీ తీసుకొని జిరాక్స్ తీసుకొని గ్రూపులోకి ఎంటర్ చేయండి. వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని మనం న్యాయ పోరాటం కోసం పోరాడదాం. అయితే ఏంటంటే ఒక వ్యక్తి ఒక చోట కేసు పెడితేనే పోలీసుల దర్యాప్తు అనేది జరుగుతూ ఉంటుంది, అది కామన్. అయితే ఒకే వ్యక్తి మీద ప్రతి చోట కొన్ని వేల పోలీస్ స్టేషన్లలో ప్రతి చోట గనక కేసు ఫైల్ అయింది అని అంటే ఆ తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లోనైనా ప్రతి పోలీసులు కూడా ఎందుకని ఇంతమంది కేసులు మన దగ్గరకు వచ్చాయి, ఒకే వ్యక్తి మీద ఇంతమంది ఎందుకు కేసులు పెట్టారని చెప్పేసి వాళ్ళు దర్యాప్తు ఎక్కువగా జరపడానికి అవకాశం ఉంటుంది. వాడు ఎక్కడున్నా సరే పట్టకరావడానికి వీలుంటుంది అనేది నా భావన. కాబట్టి మీరందరూ పోటీ చేయండి. దేని మీద పోరాటం చేయాలనుకుంటున్నారు? ఎండి మీద పోరాటం చేయండి. ఎండి మీద పోరాటం చేసి మనం అక్కడ గెలవాలనుకుంటున్నాం. మనం ఒకళ్ళం కాదు గెలవాల్సింది. మనందరం ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్లు చేస్తున్నాం, అన్నీ కరెక్ట్ చేస్తున్నాం అనే లేదు. కంపెనీలు ఉంటాయా పోతాయా అనేది అది తర్వాత పక్కన పెట్టి మోటివేషన్ చేస్తూ అందరం డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళమే. కానీ మనమే ఒకళ్ళ మీద ఒకళ్ళం దోషంలో చేసుకుంటే ఇక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి ఇందులో గ్రూపులో ఎవరెవరైతే ఉంటారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నేనంటే కంపెనీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి అయినా కానీ మీకోసం పోరాటం చేస్తున్నా కాబట్టి మీ తరపున మాట్లాడటానికి సిద్ధపడుతున్నా. మీరు ఆల్రెడీ కంపెనీలో ఐడియా అనేది ఉంచుకొని అలాగే ఉన్నారు కాబట్టి మీరందరూ న్యాయం కోసం వచ్చారు కాబట్టి మీరందరూ ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కేసు ఫైల్స్ని పంపించండి. ఇక నుంచి మీరు రేపు నుంచి వచ్చే మెసేజ్లలో మీకు ఎలా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్లో నేను పలానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా అని చెప్పేసి కేసు సీట్ ఒకటి పంపించండి. మీ గ్రూప్తో అక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగి పంపించండి. మేము పలానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము, ఈ కేసు ఫైల్ పంపిస్తున్నాము అని చెప్పేసి మీ ఫోటో ఒకటి పంపించండి, మీ గ్రూప్ ఫోటో పంపించండి, మీరు పెట్టిన దాని సీటు జిరాక్స్ అనేది పంపించండి. ఇలా ప్రతి ఒక్క లీడరు చేయండి. ఈ గ్రూప్లో 100కి పైగా మంది ఉంటే ఎంతమంది ఉంటారో అన్ని కేసులు మన దగ్గరికి ఇక్కడికి రావాలి. వాటిని మనం పరిగణలు తీసుకొని దాన్ని మేము ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని రిలీజ్ చేస్తే
ఎందుకు ఇంతమంది కేసు పెట్టినా కానీ పోలీసు వారు యాక్షన్ తీసుకోలేదని మీడియా అడుగుతుంది కాబట్టి కంపల్సరీ అతను ఎక్కడున్నా కానీ క్రాంతి కుమార్ని పట్టకరావడానికి సిద్ధమవుతారు. మీరందరూ ఇది ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి వ్యక్తిగత దూషణలు ఆపేసేయండి. మీరు సీనియర్స్ని ఎలా ప్రశ్నించాలనేది ఆపేసేయండి. మీరు ఇక్కడ సీనియర్స్ని కాదు, మొత్తం అందరం కలిపి మనం కంపెనీనే ప్రశ్నిద్దాం. ఇక్కడ శత్రువు ఎవరున్నా కానీ శత్రువులతో సంబంధం లేదు. మనందరం కలిసి కంపెనీ మీద పోరాడదాం. ప్రతి ఒక్కరం మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఇందులో ఎవరు సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడుగుతూ ఉండండి. సీనియర్స్ సార్ని అడగండి, సార్ మేము ఇలా కేసు పెట్టాలనుకున్నాం, కేసు ఇలా పెడితే బాగుంటుందా బాగాలేదా అని ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. వాళ్ళు సలహాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వాటి ప్రకారం మీరు వెళ్ళండి, దాన్ని ఫైల్ చేయండి. ఇక నుంచి మీరు రేపటి నుంచి వచ్చే గ్రూప్ మొత్తంలో కూడా ఇలాంటి మెసేజ్లే ఉండాలి. కానీ వ్యక్తిగతంగా నేను 1600 పెట్టాను, నేను 2200 పెట్టా, ఇలాంటివి అనేది ఇంక వదిలేసేయండి. ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాలి అని అంటే మీరు పోలీస్ స్టేషన్లో అడుగుతారు కదా, అక్కడ పెట్టండి. రేపటి రోజున క్రాంతి కుమార్ వస్తాడా, అక్కడ మనం రేజ్ చేయడానికి మీరు ఏమన్నా లిస్టు తయారు చేసుకొని మాది ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి అప్పుడు వివరించుకోవడానికి అప్పుడు పెట్టండి. ఇక్కడ గ్రూపులలో పెడితే మీరు పెట్టే మెసేజ్ల వల్ల మాకు ఉపయోగం లేదు. ఎందుకంటే మేము కంపెనీ యాజమాన్యం కాదు, మేమందరం కూడా మీలాగే న్యాయ పోరాటం చేస్తుండాలం కాబట్టి మీకోసం మేము పోరాడుతున్నాం కాబట్టి మీ మెసేజ్లతో మాకు ఈ సంబంధం లేదు. కానీ మీరు నష్టపోయి వచ్చినామన్నారు కదా, అది చాలు. మీరు బాధితులు కదా, మాకు అది చాలు. మీ బాధ్యత కోసం మేము కష్టపడుతున్నాం, మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి దీనికోసం మేము ఇస్తున్న సలహాలను పాటించండి. ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీ గ్రూప్ ఫోటోని దాన్ని పంపించండి. దీన్ని కూడా ఇలా పెడుతున్నాం కరెక్టా కాదా అని చెప్పేసి ఇక మీ అప్లైనర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళని కూడా అడగండి. మీకు సమ్మతమే, మేము కూడా దీంట్లో కలుస్తాము అని అంటే అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఇప్పుడు ప్రశాంత్ సార్ టీం ఎవరైనా ఉంటే మేము ఇలా చేయొచ్చా అని అడగండి. వాళ్ళు చేయొచ్చు అంటే చేసుకోండి. మీ ఇలాగే ప్రతి ఒక్కరి గ్రూపుల్లో కూడా ఇలాగే చేసుకోండి. కానీ మీకు న్యాయం జరగాలంటే మాత్రం ఇదే కరెక్ట్ అని నేను భావిస్తున్నా. మీరు మరి సీనియర్స్ కనుక దీన్ని సమ్మతిస్తే అందరూ ఇది పాస్ చేయండి. లేకపోతే దీనికంటే మంచి మార్గం ఏదన్నా మీకు సీనియర్స్కి అనిపిస్తే దాన్ని మాత్రం మీరు అమలుపరచడానికి మేము ఇది చేస్తున్నామని మాత్రం పోస్టులు పెట్టండి. ఇక్కడ ఈ రోజు నుంచి మనకేంటంటే ఇంకెటువంటి మెసేజ్లు రాకూడదు. ఒకే ఒక మెసేజ్లు రావాలి. ఏ విధమైన కేసులు పెట్టాలి, ఏ విధంగా కంపెనీని లాగాలి, దీని మీదనే మన పోరాటం ఉండాలి. ఏ లీడర్స్ అయినా ఇప్పుడు కొత్తగా ఎవరైనా గ్రూపులోకి ఎంటర్ అవుతున్నా కానీ వాళ్ళకి ముందే కమెంట్ చేసేయండి. ఈ మెసేజ్లు మాత్రమే దీంట్లో రావాలి, ఈ విధంగానే మనం ముందుకు పోవాలి, ఈ విధంగానే మనం ఫాలో అవ్వాలనేది మాత్రమే దాంట్లో ఉండాలన్నమాట. ఇతర మెసేజ్లు అనేది పూర్తిగా ఆపేసేయండి. ఎందుకంటే మనందరం పోరాటం న్యాయ పోరాటం. ఎవరైనా న్యాయం చేస్తాము, న్యాయం కోసం వస్తున్నాము, మనందరం పోరాడదామంటే రండి, అందరం రావాలి, ప్రతి ఒక్కరం రావాలి. న్యాయం కోసం న్యాయం జరిగే మెసేజ్లు మాత్రం ఇందులో రావాలి. మనం మాట్లాడితే 10 మందికి న్యాయం జరుగుతుంది అనే మాటలే రావాలి. కాంట్రవర్సీలు ఎక్కడ ఉండకూడదు. ఇక మనం చేయాల్సింది ఓన్లీ న్యాయ పోరాటం. న్యాయం న్యాయం న్యాయం, ఇదే న్యాయం. ఎందుకంటే మనం ఈ గ్రూపు ఎక్కువ కాలం ఉంచదలుచుకోవట్లేదు. ఎంతప్పటికీ ఇది తొందరగా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇంకా మన బిజినెస్లు, పర్సనల్ బిజినెస్లు కొన్ని ఉంటుంటాయి కాబట్టి అవి చేసుకోవాలి. కాబట్టి ఈ కేసుని తొందరగా కొలిక్కి తీసుకురావాలనేదే మన ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరు తీవ్రతంగా కేసులు పెట్టండి, వచ్చేయండి. గ్రూపులో లీడర్స్ని అడగండి. మీరు పెట్టిన వాళ్ళకి మీ లీడర్స్కి కూడా పంపించండి, ఈ విధంగా పెట్టినామని. మీ దగ్గర నుంచి వచ్చి మా జిరాక్స్లు అనేది మేము ప్రెస్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రెస్ మీటింగ్ ముందు ఎందుకు ఇట్ల మీద యాక్షన్ తీసుకోవట్లేదని గట్టిగా అడగాలి అని అంటే మేము ఒక్కళ్ళం పెట్టే కేసు అనేది మాకు సపోర్ట్ రాదు, బలం రాదు. అందుకని ప్రతి ఒక్క చోట నుంచి వచ్చే కేసుల వల్ల ఇక్కడ బలం ఉంటుంది. కాబట్టి ఆ బలంతోనే మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మేము మీకోసం పోరాడుతున్నాం కాబట్టి మీరు ఈ సలహాలను పాటిస్తారని భావిస్తున్నాను. సీనియర్ లీడర్స్కి ఎవరికైనా మీ మనసుని కనుక నొప్పించి కనుక మీ మనసులు ఎవరికైనా నొప్పించుంటే క్షమించండి. ఎందుకంటే నేను మన ఇంటి ఆడపిల్లలు అనుకొని మా అక్కల్లాగా భావించేసి ఏ అక్కకి కష్టం కలగకూడదని నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు పావని గారైనా నాకు అక్కనే భావిస్తున్నాను, మనోహర్ మేడం గారైనా అక్కనే భావిస్తున్నాను. ఇందులో ఇంకెవరైనా లేడీస్ ఉన్నా కానీ నా అక్క చెల్లెలలాగా నేను భావిస్తున్నా. కాబట్టి ఈ అక్క మాట్లాడితే ఆ అక్కకి కోపం వస్తుంది, ఆ అక్క మాట్లాడితే ఈ అక్క కోపం వస్తుంది. ఎవరికి మీ ఇద్దరిలో ఎవరు బాధపడ్డా మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకని మీరెవ్వరు కూడా ఒకరినొకరు తిట్టుకోవద్దు. ఇక నుంచి మనందరం కలిసే పోరాటం చేద్దాం. ఎంత తొందరగా ఈ కేసు డీల్ చేసేసి మనం మోటివేషన్ చేసిన ఈ టీము మొత్తాన్ని మనం కాపాడటం కోసం ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు, నమస్కారం అండి. నేను మీ సింహ.